డైరెక్ట్ ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఈ వీడియోకి సంబంధించిన బజార్ యాప్ గాని, పిక్సెల్ ల్యాబ్ యాప్ గాని మీ దగ్గర లేకపోతే మీరొచ్చేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. మనం వచ్చేసి ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే మీకొచ్చేసి యాడ్స్ అనేది చాలా వస్తాయి. నేను పెట్టిన డౌన్‌లోడ్ యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరొచ్చేసి ఆ 2 యాప్స్ అయితే మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడొచ్చేసి మీరైతే బజార్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొచ్చేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా. మనకు బజార్ ట్యాప్ ఓపెన్ చేసుకుంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇంటర్ఫేస్ ఇలాగైతే వస్తుంది. చూడండి, ఇక్కడ కింద ప్లస్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ ప్రతి ఒక్కటి నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఇవి మొత్తం మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు తెలియాలంటే తప్పకుండా మీరొచ్చేసి వీడియోనైతే ఎండ్ వరకు చూడాలి. ఓకేనా. అలాగనే వీడియోని చూసి మన వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే కింద ప్లస్ ఐకాన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఎవరిదైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా. వాళ్ళ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మనకొచ్చేసి కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. సారీ, రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఒక టెక్స్ట్ అయితే ఉంటది. కింద ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇస్తే మీకైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటది. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చూడండి, మన ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఓకేనా. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరు ఈ ఫోటోని పెద్దగా చేసుకోండి. చూడండి, మీరైతే ఈ ఫోటోని ఎలాగైతే పెట్టుకుంటున్నారో ఇలాగైతే పొజిషన్ అయితే కరెక్ట్‌గా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫ్రెండ్స్. ఈ ఫోటోనైతే యాక్చువల్‌గా డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్‌లోకెళ్ళి ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోస్ అన్నీ మీకైతే ప్రతి ఒక్కటైతే నేనైతే ఇస్తాను. అవి మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే వీడియోనొచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా. ఈ ఫోటోని ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత, ఈ ఫోటోని ఇలాగ పెద్దగా చేసుకోండి. చూడండి, మనకైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఎంత పెద్దగుందో, ఈ పీఎన్‌జీని గిట్ట మీరైతే పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా. ఇలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత మనకు కింద బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ దీంట్లోకొచ్చేసిన తర్వాత మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే థర్డ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడొచ్చేసి స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి మీరైతే ఫోటో యాడ్ జేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చి, ఇందాక మనమైతే ఫోటో ఎలాగ యాడ్ జేసుకున్నామో మళ్ళీ అదే ఫోటో యాడ్ జేసుకోండి. ఫోటోకి అలాగనే ఇంతకుముందు మనమైతే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేశాం గదా! అలాగనే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి, చూడండి ఇలాగ మీకైతే ఏ పొజిషన్‌లో అయితే ఈ ఫోటో కావాలో చూడండి, ఇలాగ మంచిగా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇలాగ మిడిల్‌లో పెట్టేసుకుంటే చాలా వండర్‌ఫుల్ లుక్ అయితే ఉంటది. ఇలాగ పెట్టేకున్న తర్వాత మీరు కింద కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా. ఇలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత మనకైతే ఎరైజ్ ఆప్షన్ అయితే కనిపిస్తది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ 2 మొత్తం ఫుల్లుగా పెట్టేసుకొని, ఇప్పుడొచ్చేసి మీరు ఈ ఫోటోకి కింది సైడ్ రిమూవ్ చేసుకోండి. చూడండి, నాకొచ్చేసి సైడ్‌కైతే కొద్దిగా అయితే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫోటోకి సరిగ్గా అయితే కట్ కాలేదు. దానికోసం నేనొచ్చేసి సైడ్ నుంచి గిటం కొద్దిగా అయితే రిమూవ్ చేసుకున్నాను. ఓకేనా. మీరైతే ఇలాగా మంచిగా మీ ఫోటో కాడికి నేనైతే ఎలాగైతే చేశానో, మీరు గిటంగా ఇలాగనే సేమ్ టు సేమ్ అయితే చేసుకోండి. సేమ్ టు సేమ్ చేసుకుంటే బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అనేది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అయితే వస్తుంది. ఓకేనా. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి, మనకైతే ఫోటో అయితే ఇలాగైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇంకొక బర్త్‌డే పీఎన్‌జీ అయితే యాడ్ జేసుకోవాలి. దానికోసం మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఇక్కడ పింక్ కలర్‌లో అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఫోటోని యాడ్ జేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో వచ్చేసి మనకైతే 1, 2, 3, 4 పీఎన్‌జీస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఏదైతే కావాలో ఆ పీఎన్‌జీని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మీరు ఇలాగ కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా. ఇలాగ వచ్చేసి మీరైతే లాస్ట్‌కొచ్చేసేయండి. సైడ్‌కని మొత్తం లాస్ట్‌కొస్తే మనకైతే కింద వచ్చేసి క్రాప్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి.
దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మీకైతే క్లియర్‌గా కనిపిస్తుంది గదా! మనకొచ్చేసి 4 అయితే ఉంటాయి. ఈ పీఎన్‌జీస్ అయితే చాలా బెస్ట్ లుక్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి మీకైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే అదే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? నేనైతే ఎగ్జాంపుల్‌గా కిందిది యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఒకవేళ మీరు ఈ మిడిల్‌లో 2 వదిలేసి పైనది, కిందిది యాడ్ చేసుకుంటే ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. దానికోసం మీరైతే స్కిప్ చేయకండి వీడియోని. ఇక్కడ పైన ఒక టెక్స్ట్ అయితే ఉంటది. మొత్తానికి కిందది ఒక టెక్స్ట్ అయితే ఉంటది. ఆ రెండిటికొచ్చేసి మనకైతే బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్ కలర్ అయితే ఉంటది. ఆ టెక్స్ట్ మీరు యాడ్ చేసుకుంటే తప్పకుండా ఆ సెట్టింగ్ అయితే ఆన్ అయితే చేసుకోండి. చూడండి నేనైతే కిందిది యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇలాగ క్రాపింగ్ చేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటోని ఇలాగ చిన్నగా చేసుకోండి. సారీ చిన్నగా కాదు, కొద్దిగా పెద్దగా చేసుకొని చూడండి ఇలాగ మీ ఫోటో ఉంటది గదా! ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో ఉంటది గదా! ఆ ఫోటో కింద పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుకు రండి. ఓకేనా? దానికన్నా కొద్దిగా ముందుకొస్తే మనకొచ్చేసి ఇక్కడొచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే ఫోటో ఎడిటింగ్ అయితే చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనమైతే లాస్ట్ అంటే లాస్ట్ ఒక పీఎన్‌జీ అయితే ఉంటది. దాన్ని మనం వచ్చేసి ఇప్పుడైతే యాడ్ చేసుకుందాము. దానికోసం ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ పైన ట్యాప్ ఇచ్చి, ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఆ పీఎన్‌జీ వచ్చేసి ఇదే. ఇది చూడండి ఈ పీఎన్‌జీని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ పెద్దగా చేసుకొని, ఓకేనా? ఇక్కడ 2 హ్యాండ్స్ పెట్టుకొని ఇలాగ కొద్దిగా రొటేట్ చేసుకోవాలనుకుంటే, రొటేట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ కన్నా, రైట్ కన్నా కొద్దిగా కనిపించేలాగా పెట్టేసుకోండి. మనకు ఇలాగ పెట్టుకుంటే వచ్చేసి ఫోటో లుక్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నేమ్ అయితే రాసుకోవాలి. దానికోసం మీ యాప్‌లో అయితే ఫాంట్ అయితే మనకైతే లేకుంటది. దానికోసం మనమైతే వేరే యాప్ అయితే యూజ్ చేయాలి. అదొచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ యూజ్ అయితే చేయాలి. దానికోసం ఈ ఫోటోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ పైన సేవ్ పైన ట్యాప్ ఇవ్వండి. కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే మనకొచ్చేసి ఫోటో అయితే సింపుల్‌గా మన ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడొచ్చేసి మీరు బ్యాకొచ్చేసేయండి. ఓకేనా? బ్యాకొచ్చేసిన తర్వాత ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మనకొచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనకైతే కింద 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కింద కొద్దిగా సైడ్ కంటే మనకైతే ఫోటో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మనమైతే ఇందాకైతే బజార్ ట్యాబ్‌లో ఫోటో అయితే రెడీ చేసుకున్నాం గదా! ఆ ఫోటోనొచ్చేసి మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడైతే పైన మనకు చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది క్లియర్‌గా కనిపిస్తుంది గదా! మనకైతే టెక్స్ట్ వచ్చేసి. దీనిపైన ట్యాప్ ఇచ్చి మనమైతే నేమ్ అయితే రాసుకోవాలి. దానికోసం మనకైతే కింద ఏ అని ఒక ఫాంట్ అయితే ఉంటది. ఒక లెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి కింద సెకండ్ ఆప్షన్‌లో. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఈ టెక్స్ట్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా చేసుకొని కింది సైడ్‌లో పెట్టేసుకోండి. కింది సైడ్‌లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఒక చిన్న పెన్సిల్ గుర్తు ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడొచ్చేసి దీన్నైతే మొత్తం డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి ఇక్కడ. వాళ్ళ ఫోటో అంటున్నా. వాళ్ళ నేమ్ యాడ్ జేసుకోండి. ఓకేనా? నేమ్ వచ్చేసి మీ ఇష్టం. అది క్యాపిటల్ లెటర్‌లో అయినా రాసుకోండి. దేంట్లో అయినా మీరైతే టైప్ చేసుకోండి. ఓకేనా? టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్‌నైతే ఇలాగ చిన్నగేసుకోండి. ఓకేనా? చిన్నగేసుకున్న తర్వాత చూడండి ఈ టెక్స్ట్‌నైతే ఇలాగ కింది సైడ్‌లో పెట్టేసుకోండి. కింది సైడ్‌లో పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్ కంటే మనకొచ్చేసి ఇక్కడ టెక్స్ట్‌కొచ్చేసి కలరు మనమైతే నేమ్ అయితే రాసుకున్నాం గదా! ఆ నేమ్‌కు మీరేదైనా కలర్ గిటన చేంజ్ చేయాలనుకుంటే మనకు కింద కలర్ ఆప్షన్ అయితే క్లియర్‌గా కనిపిస్తది. దాంట్లోకెళ్ళి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కొస్తే మనకైతే ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. దీంట్లోకి వెళ్తే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి ఇక్కడొచ్చేసి. మీకు ఆ టెక్స్ట్‌కనేది ఏదైతే ఫాంట్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో, ఆ ఫాంట్‌నయితే మీరైతే సింపుల్‌గా ఎక్కడి నుంచి మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఏదైనా ఒక ఫాంట్ యాడ్ చేసుకొని, కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకైతే ఇప్పుడైతే మొత్తానికి కంప్లీట్‌గా ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ పెద్ద పెద్ద క్రియేటర్స్‌కొచ్చేసి మీరైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. నేనొచ్చేసి చాలా హోప్స్ పెట్టుకొని ఎడిటింగ్ ఛానల్
ఎడిటింగ్ ఛానల్ అనేది నేనైతే స్టార్ట్ చేశాను. కొద్దిగా ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు పెద్ద ఛానల్ వాళ్ళకి ఎలాగైతే సపోర్ట్ చేస్తారో, అలాగనే నాకు గిట్టం కొద్దిగా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి ఎడిటింగ్ కావాలన్నా నేనైతే రెడీ చేసి మీకు పంపిస్తాను. మీకు క్లియర్ నేనొచ్చేసి వీడియో తీసి యూట్యూబ్‌లో అయితే పెడతాను. ఎందుకంటే కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తీస్తున్నా గదా వీడియో. దానికోసం వచ్చేసి మధ్యలో కొద్దిగా మిస్టేక్ అయితుంది. దానికోసం కొద్దిగా దయచేసి ఏమనుకోకండి ప్లీజ్. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనమైతే ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చెప్తున్నాను. మన ఛానెల్‌కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ జేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ ఛానెల్‌కి చాలా సపోర్ట్ చేస్తారు. చాలా సబ్స్క్రైబర్స్ అయితారు. నా ఛానెల్‌కి ఒక చిన్న ఛానెల్ ఫ్రెండ్స్ నాదొచ్చేసి. ప్లీజ్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ జేసుకొని వీడియో ఎలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కొద్ది మంది మన యూట్యూబ్ ఛానెల్‌లో అయినా ఎక్కడైనా చాలా టైమ్ పాస్ వీడియోస్ అనేది తీస్తుంటారు. అవిటికి అంత వర్క్ అనేది ఏం లేకుంటది. మా ఎడిటర్స్‌కొచ్చేసి చాలా వర్క్ ఉంటది ఫ్రెండ్స్. అసలెవ్వరు గుర్తించరు అది. కొద్దిగా గుర్తించి మమ్మల్ని కొద్దిగా అప్‌డేట్ జేస్తారని, అలాగనే కొద్దిగా గ్రోత్ జేస్తారని చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. కొద్దిగా అయితే గ్రోత్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనమైతే ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. ఓకేనా? దానికోసం వచ్చేసి పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళి ఇక్కడొచ్చేసి మీరు హై లేదా వెరీ హై పెట్టేసుకోండి. పెట్టుకుంటే మీకైతే ఫోటో క్లారిటీ అనేది చాలా అంటే చాలా వండర్‌ఫుల్ లుక్ అయితే ఉంటది. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత దాని కింద సేవ్ ఆప్షన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇస్తే ఈ ఫోటో అనేది సింపుల్‌గా మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి ఎడిటింగ్ కావాలనో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకొచ్చేసి డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే మీకైతే కనిపిస్తది. ఆ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మెటీరియల్స్ మీరు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనో మీకొచ్చేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్‌కి కొత్తగొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో నచ్చితే ఫోటోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్‌కి కొత్తగొస్తే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తది. ఫ్రెండ్స్ ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్‌కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేనైతే రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి.